నమస్కారం అండి. మీ పేరు? నా పేరు విజయ్ కుమార్. ఏం చేస్తుంటారండి? నేను గ్లాస్ వర్క్ చేస్తాను. ఎంతమంది పిల్లలండి? నాకు ఒక అమ్మాయి ఏం చదువుకుంటున్నారు? పెళ్ళి అయిపోయింది. ఉమ్. అసలు మీరు ప్రాపర్ ఎక్కడేనండి? విజయవాడనా? ఇక్కడే విజయవాడ లీలమాల్ సెంటర్. ఎలా ఉన్నాయండి అన్ని నిత్యావసర వస్తువుల ధరలు కానీ? ధరలు పెరుగుతూనే ఉంటాయి, ఎవరు చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే పండించే వాడికి లేకపోయినా అమ్మేవాడికి ఉండాలి మధ్యలో. అది ఇంకా ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? 2 నెలల తర్వాత మారితే బాగుంటుందేమో, మారకపోయినా ఇదే. ఎలా అనిపిస్తుంది అంటే ఈ పథకాలు ఇవన్నీ ఇస్తున్నారు కదా? పథకాలు ఎవరు వచ్చినా ఆకర్షణీయమైన పథకాలు పెడితేనే ముందుకు వెళ్తారు. పథకాలు మేము పెట్టమంటే మళ్ళీ వెనక్కి రావటం. ఇంకా ఎందుకని పథకాలు పెడితేనే జనాలు ఓట్లు వేస్తారా, లేకపోతే వస్తువు కొంటేనే ఇంకో వస్తువు ఫ్రీ అన్నప్పుడు మరి ఇలాంటివి లేకపోతే ఎలాగో. మరి ప్రతిపక్షాలు ఈ పథకాలు ఇవ్వడం కూడా దండగా అంటున్నారు కదా? మరి వాళ్ళు వచ్చిన ఇవ్వాలిగా, వాళ్ళ మేనిఫెస్టో రేపు పెడతామంటున్నారుగా. ఏం పథకాలు పెడతారో చూద్దాం. పథకాలు పెట్టకపోతే ఇంకా మంచిది. పథకాలు పెట్టకపోతే ఇప్పుడు జనాలు వేయరని మీరే అంటున్నారు కదా? అది వాళ్ళ ఇష్టం అమ్మా. నేను బూత్లోకి వెళ్ళి స్వస్తి కేసేదాకా చెప్పలేం కదా, అంతే. సరే, ఇప్పుడు ఈ పథకాల వల్ల జనాలకు ఎలాంటి ఉపయోగం లేదు. పథకాలు ఇస్తున్నారు కానీ అన్ని రేట్లు పెంచేస్తున్నారు అని అంటున్నారు. గవర్నమెంట్ పెంచేది కాదుగా, గవర్నమెంట్ ట్యాక్స్ పెంచగలదు, రేట్లు పెంచదుగా. మధ్యలో ఉండే వాళ్ళు వాళ్ళ లాభాలు వేసుకుని పెంచుకుంటారు. గవర్నమెంట్ డైరెక్ట్గా ఇంతకు అమ్మమని చెప్పదు. పెంచితే ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్ ఇలాంటివి పెంచుద్ది. వీళ్ళ మార్జిన్ చూసుకొని వీళ్ళు అమ్ముతారు, అంతే. మరి పథకాలు ఇచ్చేసి జనాలు సోమరపోతులు చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నారు కదండి. అమ్మ ఒక్క పథకం ఇస్తే సోమరపోతే అయితే మరో రోజు ఆడికాడిపోయిగా కాలేదు, రోడ్డు మీదకి వస్తాడు, ఏదో పని చేసుకుంటాడు. అంతేగాని వాళ్ళు నెలకోసారి ఇస్తున్నారని ఇంట్లో కూర్చోడు, ఒకసారి నెలకో సంవత్సరానికో ఇంట్లో కూర్చోడుగా, అంతే కదా. ఇచ్చిన డబ్బులు 2-3 రోజులు అయిపోతాయి, తర్వాత ఏం చేస్తాడు, అంతే. అదే విధంగా అసలు డెవలప్ లేదు ఏపీలో అంటున్నారు, దానికి మీరేం చెప్తారు? డెవలప్ లేదు ఏపీలో అంటే కనిపించే వాళ్ళకి కనిపిస్తుంది, కనపడిన వాడికి ఎప్పుడు కనపడదు. అసలు ఉందంటారా, జరుగుతుందంటారా ఏంటి డెవలప్మెంట్? డెవలప్మెంట్ అంటే ఏ విధంగా? ఇండస్ట్రీలు రాలేదంటున్నారు. ఒకవేళ మన విజయవాడ తీసుకుంటే మా చిన్నప్పుడు చిన్నవి ఉండేవి, అవన్నీ అక్కడికి వెళ్ళినా తెలియదు. తర్వాత పెట్టేవాళ్ళు లేరు. ఎంతసేపు దూరంగా వెళ్దామని చూస్తారు కానీ ఇక్కడ పెడదామని ఇక్కడ వాళ్ళే ఆలోచించట్లా. ఇంకెలా డెవలప్ అవుతుంది? బయట వచ్చి డెవలప్ చేయడు కదా. మరి ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ గతంలో ఉందండి, మరి అప్పుడు ఎందుకు విజయవాడని డెవలప్ చేయాలనుకోలేదు? మరి అప్పుడంతా హైదరాబాద్ డెవలప్ చేసి ఇప్పుడు ఎందుకు? వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయమ్మా. ఇప్పుడు ఒక గవర్నమెంట్ వచ్చిందంటే దాని వెనక పెట్టుబడిదారులు ఉంటారు, పెట్టుబడి పెట్టినాడు వాడికి లాభం చేయాలి. కానీ నాలాంటి వాడికి చేసి వాళ్ళకి లాభం ఉండదు. నేను 5 సంవత్సరాలు ఒకసారి పనికి వస్తా, వాళ్ళు రోజు పనికి వస్తారు, అది తేడా. మరి జగన్కే డెవలప్ చేయడం చేత కావట్లేదు అని అంటున్నారు కదా? మరి ఈసారి వీళ్ళు వచ్చి ఎంత డెవలప్ చేశారు, మన కళ్ళ ముందే జరుగుద్దిగా. వచ్చారు కదండి ఆల్రెడీ, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉన్నారు కదా 5 ఏళ్ళు. అది ఎవరు పని? మీలాంటి టీవీ ఛానల్స్ అయినా డిబేట్ పెట్టి అడగట్లేదుగా. పాతది మర్చిపోదాం, కొత్తది స్వాగతిద్దాం అంటున్నారే కానీ పాతదాని గురించి ఎవరు మాట్లాడలేదు. 5 ఏళ్ళలో మరి అసలు ఏం డెవలప్ చేశారు? మరి మేము కంపెనీలు తీసుకొచ్చామన్నారు, మీకేమైనా కనిపించినాయండి కంపెనీలు? ప్రభుత్వం రిజల్ట్ రాగానే నాకు తెలిసి విజయవాడలో 450 సాఫ్ట్వేర్ కంపెనీలు మూతపడ్డాయి. అయ్యా కంపెనీలు అంటే అవి కాదు. ఈ ప్రభుత్వం రాగానా గతంలో? మొన్న ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే 450 మూతపడ్డాయి ఇక్కడ సాఫ్ట్వేర్. అవి కంపెనీలు కావు కదా, ఏదో బోర్డు పెట్టుకోవటం అంతవరకే, అంతే. ఓకే, బోర్డు పెట్టుకున్నారు కానీ అవి కంపెనీలు కాదు. పరిశ్రమలు రావాలమ్మా, పెద్దవి కావాలి, చిన్నవి రావాలి. చిన్నవి వస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తీసుకుంటారు, పెద్దవి వస్తే వాళ్ళు పైనుండే తెచ్చుకుంటారు కదా, లోకల్కి తక్కువ ఇస్తారు. అది చిన్నవి పెట్టుకుంటే మెల్లిగా డెవలప్ అవుతుంది. సరే, రాబోయే 2004లో ఎవరు వస్తారనుకుంటున్నారు? అలాంటి ఊహాగానం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా, వాళ్ళని అడగండి. ఎందుకండి, మీరు కూడా చెప్పచ్చు కదా. ఎందుకు? నేనే చెప్తున్నాగా, వేసేదాకా నాకే తెలియదని నేను ఎలా చెప్పగలను?